ఓకే. ఆయన ఇప్పటికీ మర్చిపోలేను. బాలు గారు నిష్క్రమించారు అని తెలిసిన తర్వాత ఇళయరాజా గారు అప్పటికి ఏదో ఆయన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నటువంటి సందర్భంగా ఒక దీపాన్ని తీసుకుని వెళ్ళి ఆయన భగవంతుడికి ఈ దీపం నిన్ను చేరుకుందని చెప్పి ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలాడుతుంది. అది వాళ్ళ బంధం ఏంటంటే ఇళయరాజా గారు, భారతరాజా గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇదేమిటంటే భగవంతుడు వాళ్ళని మన కోసం పంపించాడు. యేసుదాస్ గారు, చిత్ర గారు, జానకి గారు, సుశీల గారు, వీళ్ళందరినీ భగవంతుడు మన కోసం ఏంటంటే మన హృదయాల్లో ఉన్నటువంటి వెలితి ఏదైతే ఉందో ఆ వెలితిని, ఆ దాహార్తిని చల్లార్చుకోవడానికి వాళ్ళందరినీ మన కోసం పంపించాడు. వాళ్ళని మనం ఏంటంటే ఇటువంటి అంశాలకి మనం వాళ్ళని అతీతంగా చూడాలి. అట్లాగే నాగూర్ బాబు గారి యొక్క మనకు తెలుగులో నాగూర్ బాబు గారు, తమిళంలో మనం, వారి సేవలు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు వారు అందించిన సేవలు అద్వితీయం అన్నమాట. చక్రవర్తి గారి దగ్గర చేరి, చక్రవర్తి గారి దగ్గర నుంచి ఇళయరాజా గారి దగ్గరికి తీసుకురాబడి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మరీ ముఖ్యంగా ట్రాక్ సింగర్గా బాలు గారు యుఎస్ అని, యూకే అని, అక్కడని ఇక్కడని కాన్సర్ట్లకు వెళుతూ ఇట్లా బాలు గారు అసలు ఆయన కనీ విని ఎరుగినట్టు తీరుకుల లేనప్పుడు ఈయన ట్రాక్స్ అన్నీ పాడినటువంటి నాగూర్ బాబు గారు. ఆ తర్వాత వచ్చి బాలు గారు పాటలు పాడేవారు. అచ్చంగా బాలు గారి గొంతులా ఉందని చెప్పి తమిళంలో నాగూర్ బాబు గారి గొంతు తమిళ ప్రేక్షకులకి వీణుల విందు చేసినటువంటి ఇళయరాజా గారి సంగీత దర్శకులు. నాగూర్ బాబు గారి సేవలు కూడా తక్కువ కాదు. తమిళ తెలుగు పరిశ్రమలకు ఆయన అందించినటువంటి సేవలు. వీళ్ళందరూ మన కోసం వచ్చారు. వీళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొరపత్యాల గురించి మాట్లాడుకుంటా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని అసమతుల్యతల గురించి మనం చర్చించుకుంటా, వాళ్ళని మనం ఒక్కొక్కసారి మనమే తెలియకుండా కించపరుస్తున్నామేమో అని అనిపిస్తుంది. మొన్న కొన్ని పాటల విషయంలో ఇళయరాజా గారిని కోర్టు తప్పుపట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే ఏమైంది అనేసి ఎందుకు ఇలా నోటీసులు పంపిస్తున్నారు, ఒక సినిమాలో వాడుకోవడం వల్ల నాకు చెప్పలేదు, నాకు కాపీరైట్. దీన్ని ఏంటంటేనండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అండి, రైట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఆయనని అనుమతి ఆయన అడిగారు అనుకోండి, ఆయన చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఏమండి మా కథకి, మా సినిమాకి ఈ సందర్భంలో మనకు మనశంకర వరప్రసాద్లో కూడా వాడారు. అది వారు అనుమతి తీసుకునే వాడారు. వారు అసలు దానికి చాలా సంతోషించారని చెప్పారు. ఇప్పుడు అనుమతి తీసుకుంటే ఏమవుతుందంటే నా పాటకు దక్కిన గౌరవం అని వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీకు అర్థమవుతుందా? నా పాటకు దక్కిన గౌరవం సంతోషిస్తారు. ఆయన ఈ పద్ధతిని, ఈ నిబంధనని ఎందుకు పెట్టుకున్నారంటే మన గతంలో హెచ్ఎంవి అని ఒక కంపెనీ ఉండేదండి, హిజ్ మాస్టర్ వాయిస్. హెచ్ఎంవి కంపెనీ ఏం చేసిందంటే వన్స్ మీరు పాడేసిన తర్వాత, మీరు ఆ కంపెనీకి రాసి ఇచ్చేసిన తర్వాత మీకు అసలు ఏ టర్మ్స్, ఏ కండిషన్స్ కింద మీరు సంతకం పెడుతున్నారు కూడా తెలియకుండా గాయకులు సంతకాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు హిజ్ మాస్టర్ వాయిస్ అసలు రాయల్టీ రూపంలో ఘంటసాల గారికి వీళ్ళకి ఆలోచిస్తే, పీలీల గారు వీళ్ళందరూ అప్పట్లో, సుశీల గారు, జానకి గారు వీళ్ళందరూ పాడిన పాటలకి ఆలోచిస్తే వాళ్ళకి దక్కాల్సినటువంటి పారితోషికాలు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో 0.5% లాగా కూడా మాకు అందలేదని వాళ్ళు వాపోయి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈయనకు తెలుసు ఇళయరాజా గారికి ఈ పరమైనటువంటి ఏం జరుగుతుందో తెలిసి ఆయన తన పాటని కాపాడుకోవడానికి, ఆయన తన పాటని చిరంజీవిగా, చిరకాలం, చిరస్థాయిగా నిలుపుకోవడానికి ఆయన వేళ ఇళయరాజా అఫీషియల్ అని చెప్పేసి ఆయన వేళ మనకి యూట్యూబ్లో ఆయన అఫీషియల్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా ఆయన రీమాస్టర్ చేయించేసి ఆయన ఈ డిజిటల్ యుగంలో, డిజిటల్ ప్రపంచంలో ఆయన తన పాటల్ని సరికొత్తగా మనకు వినిపిస్తున్నారు. చాలా గొప్ప పాటలు మనం ఇవాళ వినగలుగుతున్నామంటే ఇళయరాజా అఫీషియల్ ద్వారా ఆయన అందిస్తున్నటువంటి పాటలు అన్నమాట. ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక పాట మనల్ని పలకరిస్తుంది ఇళయరాజా అఫీషియల్లో. ఓహో ఈ తమిళం పాట నుంచి ఈ తెలుగు పాట వచ్చిందా, ఓహో తెలుగులో మాత్రమే చేసిన ఈ పాట ఆ తర్వాత తమిళంలో ఈ సంవత్సరం తర్వాత ఫలానా సినిమాలో ఫలానా పాటగా వచ్చిందా అని చెప్పేసి ఒకంత ఆశ్చర్యపోయేటటువంటి స్థాయిలో ఇళయరాజా అఫీషియల్ ఈవేళ గొప్పగా సంగీత ప్రియుల్ని, మరీ ముఖ్యంగా ఇళయరాజా గారి అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఆయన అప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇళయరాజా గారు నోటీసులు పంపించారు, ఆయన కోరుకున్నట్లుగానే ఇక మీదట ఆయన పాటలు నేను పాడబోను అనేసి అంటూ స్టేజ్ పైన ఆయన చెప్పారు. కానీ దశాబ్దాల ఈ ప్రయాణం ఇక్కడ ఆగిపోతుందని అనుకోలేదు అంటూ కూడా చాలా కూల్గానే రియాక్ట్ అయ్యారు. అంటే ఇన్ని దశాబ్దాల ఫ్రెండ్షిప్, ఆ మాట రాగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటి రాజా ఇలా పంపించావు, నువ్వు నన్నే అడగొచ్చు కదా అని ఆయన అడగలేదా, లేకపోతే రాజా గారు ఫోన్ చేసి ఎందుకు బాలు ఇలా చేసావు, నన్ను ఎందుకు అడగలేదు అని ఇద్దరి మధ్య అసలు ఏ కోసం ఎక్కడ డిస్కషన్ జరిగి ఉండకపోవచ్చు అండి. ఎందుకు జరిగి ఉండకపోయిండొచ్చు అంటే నేను 10 కాన్సర్ట్స్ నా సారథ్యంలో వెళ్ళాలి అని అనుకున్నాం కదా. 2 కాన్సర్ట్స్ చేసి వచ్చేసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు
ఆయన యూటర్న్ తీసుకుని ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా, నన్ను బాలసుబ్రహ్మణ్యం అడుగుండొచ్చు కదా, నేను చేసుకుంటాను కార్యక్రమాలను అడుగుండొచ్చు కదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడే అనేటటువంటి కోపం ఇళయరాజా గారికి వచ్చి ఉండవచ్చు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా అండి, ఇళయరాజా గారి ఈ ప్రయాణంలో బాలు గారు వారు ఇక కలిసి కార్యక్రమాలు చెయ్యరని చెప్పేసి వారు ఒకరినొకరు విడిపోయిన తర్వాత మీకేంటంటే ఇళయరాజా గారు ఆపకుండా కచేరీలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఆగలేదు. ప్రతి నెల ఎక్కడో చోట ఏదో నగరంలో ఏదో దేశంలో కార్యక్రమం ఆయన నిర్వహిస్తూనే వస్తున్నారు. అందులో బాలు గారిని పాడిన చాలా పాటలు ఇళయరాజా గారే పాడుతున్నారు. మీకు తెలుసో తెలియదు, చాలా పాటలు ఇళయరాజా గారే పాడుతున్నారు. అవును, మీకు అర్థమవుతుందా? అక్కడ ఇళయరాజా గారు ఏంటంటే ఆయన తనకు దైవదత్తమైన, తనకు దైవికంగా ప్రసాదించబడినటువంటి సంగీతాన్ని ఆయన సంపూర్ణంగా నమ్మి విశ్వసించి, దాంతో ఏంటంటే నేను కట్టినటువంటి స్వరం, నా మదిలో మెదిలి పుట్టినటువంటి పాట ఖచ్చితంగా నాతో పాటు ఇది ప్రయాణిస్తుంది, నాతో పాటు ఇది చిరంజీవిగా ఉంటుంది, అది ఎవరు పాడినా ఎవరు పాడకపోయినా అని ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం కూడా చాలా అద్భుతంగా అద్వితీయంగా ఉంది. దానిని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరీ ముఖ్యంగా మొట్టమొదటిసారి బాలసుబ్రహ్మణ్యం గారు లేకుండా, బాలసుబ్రహ్మణ్యం గారు జీవించి ఉండగా హైదరాబాద్లో జరిగినటువంటి ఇళయరాజా గారి కచేరీకి ఏం జరిగిందంటే, చాలామంది గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరూ అసలు బాలు గారు లేకుండా అసలు ఈయన కచేరీ ఎలా ఉంటుందని చెప్పి అందరూ ఒకంత ఉత్సుకతగా ఆసక్తిగా ఎదురు చూస్తే అది కనీ విని ఎరుగని విజయం సాధించింది ఆ కార్యక్రమం. ఓకే. అట్లాగే మీకు ఇక్కడ ఏంటంటే ఇళయరాజా గారు ఇప్పుడు తమిళంలో ఆయన పాడినటువంటి పాటలండి తెలుగుకి వచ్చేటప్పటికి, ఇళయరాజా గారే పాడినటువంటి పాటలు తెలుగుకి వచ్చేటప్పటికి ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి చేతి పాడించినటువంటి పాటలు చాలా ఉన్నాయన్నమాట. తెలుగులో డబ్బు అవుతుంది. నాయకన్ సినిమా తెలుగులో డబ్బు అవుతుంది, నాయకుడు అవుతుంది. నా గొంతుక అక్కడ చిరపరిచితం కాదు ఏది తెలుగు శ్రోతలకి, బాలు గొంతునే వాళ్ళు ఇష్టపడుతున్నారని ఇళయరాజా గారికి తెలుసు. తను ఇక్కడ పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ని తెలుగుకి వచ్చేటప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారి చేతి పాడించేవారు ఇళయరాజా గారు. ఇది కూడా మనం గమనించాలి. అదే అలాంటి అద్భుతమైన స్నేహం నిజంగా. ఒకవేళ కరోనా కాలగమనంలో బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయి ఉండుంటే మేబీ వారి స్నేహం మళ్ళా చిగురించి కావచ్చు. ఈ గ్యాప్ కంప్లీట్ అయిపోయి వాళ్ళిద్దరి కాంబోలో ఎన్ని స్టేజ్ షోస్ చూసేవాళ్ళము నిజంగా. అంటే చివరి దశకంలో ఇలాంటి, అంటే ఆయన కాలం చేస్తాడని మనం అనుకోలేదు. ఆ టైంలో ఇద్దరి మధ్య గ్యాప్తో అలానే వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరంగా.